హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్కి సువర్ణ అవకాశం వచ్చింది. దేశీవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2024 అతడు ఉత్తరప్రదేశ్ జట్టుకు సారథ్యంగా ఎంపికయ్యాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన రింకుకు ఈ అవకాశం దక్కింది. టీ20 టోర్నీలో అదరగొట్టిన రింకు కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషనల్ ఉత్తరప్రదేశ్ జట్టుకు భారత్ వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించాడు. అతడి కెప్టెన్సీలో యూపీ క్వార్టర్ ఫైనల్స్ వరకు వచ్చింది. ఇక ఈ టోర్నీలో రింకు 9 మ్యాచ్లు కలిపి 152కు పైగా స్ట్రైక్ రేట్తో 277 పరుగులు చేశాడు. ఇక ఈ లెఫ్ట్ ఏ అండ్ వన్డే ఫార్మాట్లో క్రికెట్లోనూ రింకు సింగ్ మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు 57 మ్యాచ్లు ఆడిన ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ ఖాతాలో 1899 పరుగులు ఉన్నాయి. ఇందులో ఒక సెంచరీతో పాటు 17 అర్ధశతకాలు ఉన్నాయి. ఈసారి రింకు కెప్టెన్సీలో భువి. ఈ నేపథ్యంలో విజయ్ ట్రోఫీలో 2024 ప్రకటించిన జట్టుకు రింకు సింగ్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించిన 19 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో సారథిగా ఛాన్స్ కొట్టేశాడు. అయితే భువి ఈసారి కేవలం బౌలర్గానే బరిలోకి దిగనున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్సీ చేసిన భువనేశ్వర్ ఆటగాడిగాను రాణించాడు. ఈ టోర్నీలో 9 మ్యాచ్లు కలిపి 11 వికెట్లు తీశాడు. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉండడం విశేషం. అయితే విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం రింకు కెప్టెన్సీలో భువి ఆడుకున్నాడు. ఇక యూపీ జట్టులోకి రింకు, భువితో పాటు నితీష్ రాణా, ముషిన్ ఖాన్, శివం మావి వంటి ఐపీఎల్ స్టార్లు కూడా ఉన్నారు. ఇక ఈ దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ ట్రోఫీ డిసెంబర్ 21 నుంచి ఆరంభం కానుంది. విజయ్ హజారే ట్రోఫీలో 2024 ఉత్తరప్రదేశ్ జట్టు: రింకు సింగ్ కెప్టెన్, భువనేశ్వర్ కుమార్, మాధవ్ కౌశిక్, కరుణ్ శర్మ, ప్రేమ్ గార్గ్, నితీష్ రాణా, అభిషేక్ గోస్వామి, అక్షర్దీప్ నాథ్, ఆర్యన్ జోయల్, ఆరాధ్య యాదవ్, సౌరభ్ కుమార్, కృతక్ కుమార్ సింగ్, విప్రాజ్ నిగమ్, ముషిన్ ఖాన్, శివం మావి, అక్వాన్ ఖాన్, అటల్ బిహారీ రాయ్, కార్తికేయ జైస్వాల్, వినోద్ పన్వార్.